హలో అండి. ఈ వీడియోలో లవ్ ఫార్ములా నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే జియాన్ వచ్చేసి లైబ్రరీలో ఉంటుంది. షంగ్ అప్పుడే లైబ్రరీలోకొచ్చి జియాన్‌ని చూస్తూ తినేనా నా పెన్ పాల్ ఇంకా హైపతియా అని చెప్పేసి ఆలోచిస్తూ జియాన్ దగ్గరికి వెళ్తాడనమాట. జియాన్ అప్పుడు షంగ్ ఏదైతే ప్రాబ్లమ్ రాసాడో ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తూ ఉంటుందనమాట. తనేదో వేలో చేస్తుంటే అది రెగ్యులర్ వేలో చేస్తే నువ్వు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేవు అన్నట్టు చెప్తాడు. అయినా నువ్వేం చేస్తున్నావిక్కడ అంటే, ఆ మంకీ తను సాల్వ్ చేయకుండా నీకిచ్చాడా ఈ పనంటే, అవునులే ఎవరైనా సింగిల్స్ డే రోజు ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని చెప్పేసి రాస్తారా? నీలాంటి వాళ్ళని నేనెక్కడా చూడలేదులే అన్నట్టు చెప్తుందనమాట. నీకన్నా బెస్టేగా బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా లేడని చెప్పుకునే దానిలాగా అంటే, బాయ్ ఫ్రెండ్ ఏంటి ఇదంతా కాదని నీకు చెప్పలేనులే నేనని చెప్పేసి నేను వాటర్ పట్టుకోవాలని చెప్పేసి బాటిల్ తీసుకొని వాటర్ పట్టుకోవడానికి వెళ్తుందనమాట. అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. సో, తన ఫోన్‌లో ఏదైతే లవ్ సింబల్ సేవ్ చేసుకుందో, ఆ నంబర్‌తోనే మళ్ళీ కాలొస్తూ ఉంటే, మన శంఖ్ వచ్చేసి తన బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి అనుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ చేస్తాడనమాట. థర్డ్ టైమ్ కూడా ఇంక అలానే రింగ్ అవుతూ ఉండేసరికి తనింకా రాలేదని చెప్పేసి లిఫ్ట్ చేసి, ఇక్కడ తను లేదు, జియాన్ లేదు అన్నట్టు చెప్తాడు. అప్పుడు వాళ్ళ గ్రాండ్‌మా మాట్లాడుతూ ఉంటుందనమాట. ఎవరు మీరు అంటే, నేను జియాన్‌కి గ్రాండ్‌మానవుతాను అన్నట్టు చెప్తే, అప్పుడిక శంఖ్ ఏంటి తిను లవర్ కాదా? గ్రాండ్‌మానా ఈ నంబర్ అని చెప్పేసి అప్పుడు శంఖ్‌కి క్లియర్‌గా అర్థమవుతుంది. తనొస్తుంది మీకు ఫోన్ ఇస్తానని చెప్పేసి తను రాగానే ఫోన్ ఇస్తాడనమాట. ఓహ్! గ్రాండ్‌మా ఏంటి మీరిలా చేశారంటే, ఇందాక ఫోన్‌లో మాట్లాడింది బాయ్ ఫ్రెండా అంటే, అదేం కాదు నా క్లాస్‌మేట్ అంతే అని చెప్పేసి నేను తర్వాత చేస్తాను మీకని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. అయినా నేను లేని టైంలో ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసావు నువ్వు? ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి మా గ్రాండ్‌మా అనుకుంటుందంటే, మరి రింగ్ అవుతుంది ఏం చేయాలి? అందుకే లిఫ్ట్ చేశాను అన్నట్టు చెప్తాడు. అంటే నీకు బాయ్ ఫ్రెండ్ లేడా అంటే, లేడు అసలున్నాడని చెప్పి నేనెప్పుడు చెప్పాను నీకంటే, మరి నిన్న డేట్ వెయిటింగ్ అని చెప్పేసి అంటున్నావంటే, అసలు డేట్ ఏంటి? ఎవరి కోసమన్నా వెయిట్ చేస్తున్నాను నా పెన్ పాల్‌ని మీట్ అవ్వడానికి. దాన్ని డేట్ అని చెప్పేసి నువ్వంటావా? ఇప్పుడు నువ్వు నేను కలిసి మాట్లాడుకుంటున్నాం. నీ కోసం వెయిట్ చేస్తే ఇక అది డేట్ అయిపోతుందా అన్నట్టు క్వెషన్ చేస్తుందనమాట. ఇక క్లియర్‌గా తను నా పెన్ పాల్ కోసమే అక్కడ వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసరికి ఇక క్లియర్‌గా తనకి అర్థమైపోతుంది శంకి. అంటే నేను వెతికే అమ్మాయి ఎవరో కాదు హైపాతియా తినే అని చెప్పేసి. ఈ మాట ముందే చెప్పుంటే మనిద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చేది కాదు కదా! అంటే, ఏంటో ఓహ్! అలానా అని చెప్పేసి అంటుంది. నెక్స్ట్ సీన్‌లో యువాన్‌ని ఇంకా మన మీఫెని చూయిస్తారు. యువాన్ వచ్చేసి మీఫెని ఒక ప్లేస్‌కి తీసుకువెళ్తాడు. తను లెటర్‌లో రాసినట్టు ఫోటోషూట్ కోసం అక్కడికి తీసుకువెళ్తాడనమాట. అది చూసి ప్లేస్ చాలా బావుంది. మీరు రెగ్యులర్‌గా ఇక్కడే ఫోటోషూట్‌లు చేస్తూ ఉంటారా? అంటే అవునని చెప్తాడనమాట. కాస్ట్యూమ్స్ కూడా 2 తెప్పిస్తాడు. సో, అది చూసి మీకెలా తెలుసు? నేను మీతో ఫోటోషూట్ తీసుకోవాలనుకుంటున్నాను అంటే, "నువ్వే కదా విష్ రాసావు. అది నాకే వచ్చింది. అందుకే దీన్ని ఫుల్‌ఫిల్ చేద్దామని చెప్పేసి ఇలా చేశాను" అన్నట్టు తను తను చెప్తాడనమాట. అప్పుడే అర్థమవుతుంది. అసలు యాక్చువల్లీ అది రాసింది మీఫెన్ కాదనమాట. జియాన్ రాస్తుంది మీఫెన్ కోసం. సో, అది అన్‌ఫార్చునేట్‌లీ అలా తనకి లక్‌గా మారి తన డ్రీమ్ ఫుల్‌ఫిల్ డే ఆ రోజు అవుతుందనమాట. ఫైనల్లీ తను ఒప్పుకొని కాస్ట్యూమ్స్ కూడా తెప్పిస్తే, "నాకు ఈ ఫేవరెట్ కాస్ట్యూమ్స్, నా ఫేవరెట్ క్యారెక్టర్స్ ఇవి కూడా మీకెలా తెలుసంటే, నీ మూవీస్‌లో చూసానులే" అన్నట్టు చెప్తాడనమాట. థాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇద్దరు డ్రెస్ చేంజ్ చేసుకొని ఫోటోషూట్ అక్కడ చేస్తారు. మీఫెన్ అయితే చాలా అంటే చాలా ఆనందపడుతుందనమాట. ఒక పక్క సిగ్గుపడుతూ ఉంటుంది. తన ఐడల్ అబ్బాయి తనతో ఇలా ఫోటోషూట్ దిగడం అసలు తను మర్చిపోలేకపోతుంది. ఎంటాంగ్ ఏమో క్యాట్ ఫీడింగ్ చేస్తూ ఉంటుంది. తన స్లిప్ షంకి వెళ్ళిందని చెప్పేసి, షంగ్ అక్కడికొచ్చాడని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తే, అక్కడ లూ ఉంటాడనమాట. "ఏంటి నువ్వొచ్చావంటే, నీ స్లిప్ నాకే వచ్చింది. సో, నువ్వు రాసావు కదా! ఇద్దరం కలిసి క్యాట్‌ని ఫీడ్ చేయాలని చెప్పి అందుకే వచ్చానంటే, ఓహ్! అవునా అని చెప్పేసి, ఇదిగో నువ్వు కూడా ఫీడ్ చేయని చెప్పేసి ఆ ఫుడ్ ఇస్తుంది. సో, లూ అక్కడే కూర్చొని ఇద్దరు కలిసి క్యాట్‌నికి ఫీడ్ చేస్తూ ఉంటారు. ఫోటోషూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీఫెన్ రూమ్‌కొచ్చేసి వెంటనే గట్టిగా కిస్ చేస్తుందనమాట జియాన్‌ని. ఎందుకంటే తన మీఫెన్ విష్‌ని జియానే రాసింది కాబట్టి థాంక్ యూ సో మచ్ అని చెప్పి. నేను కూడా నా విష్‌లో నువ్వు పెన్ పాల్‌ని మీట్ అవ్వాలని చెప్పి రాసాను. నువ్వు మీట్ అయ్యావా అంటే, లేదు నేనెక్కడ మీట్ అయ్యాను. షంగే ఊరికే నాకు కనిపిస్తున్నాడు. నా పెన్ పాల్ అయితే నాకు కనిపించట్లేదు అన్నట్టు తను చెప్తుంది. అసలేమైందో తెలుసా? నిజంగా నువ్వు రాసింది ట్రూ అయిపోయింది. మేమిద్దరం ఫోటోషూట్ తీసుకున్నాం అన్నట్టు చెప్తే, జియాన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. షంగొచ్చేసి ఇప్పటి వరకు తన మ్యాథ్ ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేసి ఆ బుక్‌లో పడుతుంది గదా! ఆ పేపర్స్‌ని చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే మంకీ వచ్చేసి తను ఏదైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని చెప్పి ఇచ్చాడో, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసి తను మంకీకి ఇచ్చేస్తుంది జియాన్. దాన్నే తెచ్చి షంకిస్తాడనమాట. ఇచ్చి అప్పుడు ఏంటి ఈ పేపర్‌లో ఉన్న హ్యాండ్ రైటింగ్ ఈ పేపర్‌లో సేమ్‌లా ఉంది అంటే, ఇవన్నీ నంబర్స్‌లో సిమిలర్‌గానే ఉంటాయి. ఇక నువ్వు వెళ్ళు అని చెప్పేసి వాటినన్నిటిని దాచుకుంటాడు. నెక్స్ట్ డే మ్యాథ్స్ క్లాస్‌లో ప్రొఫెసర్ అందరి ముందు చెప్తాడనమాట. సో, ఏమవుతుందంటే తన పేపర్స్ సబ్మిట్ చేస్తుంది కదా! రీసెర్చ్ పేపర్స్. అవి
ఫస్ట్ ప్రైజ్ విన్ అయ్యాయి ఏవైతే జియాన్ సబ్మిట్ చేసిందని చెప్పేసి క్లాస్‌లో అనౌన్స్ చేస్తే అందరూ తనకి క్లాప్స్ కొడతారు. అందరికీ థాంక్ యూ చెప్తుందనమాట. పక్కనే జియాన్ కూడా షంగ్ కూడా ఉండేసరికి "నువ్వే హెల్ప్ చేసావు కదా! థాంక్ యూ సో మచ్" అంటే, "థాంక్ యూ సరిపోతుందా? మరి నాకేం ట్రీట్ లేదా?" అన్నట్టంటే, "ఓహ్! అవునా? సరే ఏదో ఒకటి ఇస్తానులే" అన్నట్టు చెప్తుంది. ఆ రోజు క్లాసెస్ అయిపోయిన తర్వాత మీఫెన్‌తో బీచ్‌లో వెళ్తూ ఉన్నప్పుడు ఇది చెప్తుందనమాట. "నా రీసెర్చ్ పేపర్ సెలెక్ట్ అయింది. నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చెప్పేసి, క్రెడిట్స్ కూడా వస్తే నాకు చాలా హ్యాపీగా ఉందని" చెప్పి అప్పుడే తన ఫోన్‌కి ఒక మెసేజ్ వస్తుంది. సో, తను ఏదో ఒక రెస్టారెంట్ డీల్స్‌లో తను కూడా అప్లై చేస్తే ఆ లక్కీ విన్నర్స్‌లో తనే సెలెక్ట్ అయ్యి ఒకరోజు తనకి ఫ్రీ మీల్స్ కూపన్ వస్తుందనమాట. అది చెప్పగానే వెంటనే మీఫెన్ అయితే నాకు ఫ్రీ మీల్స్ అంటే చాలా ఇష్టం ఇద్దరం వెళ్దాం అంటే, "లేదు లేదు నువ్వు ఈ మధ్య లావయ్యావు. నువ్వు వద్దులే" అన్నట్టు చెప్తుంది. ఎందుకంటే తనది షంగ్‌తో ప్లాన్ చేస్తుంది. ట్రీట్ ఇస్తానని చెప్పింది కదా! అందుకే అనమాట. మెసేజ్ కూడా పెడుతుంది. రేపు ఈవినింగ్ మనం 6కి రెస్టారెంట్‌లో డిన్నర్ చేద్దామని చెప్పేసి షంగ్ ఓకే అని చెప్తాడు. షంగ్ తన నేమ్‌ని కర్లీ హెయిర్డ్ గర్ల్ నుండి హైపాతియా అని చెప్పేసి చేంజ్ చేసుకుంటాడు. నవ్వుకుంటూ ఉండేసరికి షంగ్ ఈ మధ్య మూడ్ బావుంది అని చెప్పేసి మంకీ ఇంకా యువాన్ వాళ్ళిద్దరూ ఏంటో షంగ్ ఈ మధ్య చేంజ్ అవుతున్నాడు అని చెప్పేసి అనుకుంటారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మీఫెన్ బ్రష్ చేసుకునేప్పుడు అప్పుడే యువాన్ తనకి టెక్స్ట్ చేస్తాడు. "నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఈవినింగ్ అని చెప్పేసి మనిద్దరం కలిసి బయటికి వెళ్దాం" అన్నట్టుగా. సో, తనిక వెంటనే ఫాస్ట్‌గా బ్రష్ చేసుకొని, డ్రెస్ సెలెక్ట్ చేసుకొని, ఈవినింగ్ మేకప్ ఏసుకుంటూ కూర్చుంటుందనమాట. జియాన్ వచ్చేసి ఇదంతా చూసి, "ఏంటి ఎక్కడికి వెళ్తున్నావేంటి? తెగ మేకప్ ఏస్తున్నావు 1 అవర్ నుండి" అంటే, బయటికెళ్తున్నా అన్నట్టు చెప్తుందనమాట. జియాన్ కూడా ఆల్రెడీ చెప్పింది కదా! బయటికెళ్తున్నానని చెప్పేసి షంగ్‌తో పాటు డిన్నర్‌కి. సో, తను క్యాజువల్‌గా రెడీ అవుతుంది. మీఫెన్ అది చూసి, "ఏంటి ఇంత క్యాజువల్‌గా రెడీ అవుతున్నావు? బయటికి వెళ్తున్నావు మంచి డ్రెస్ వేసుకోవచ్చు కదా!" అంటే, "సరిపోతుందిలే" అన్నట్టు చెప్తుంది. "లేదు లేదు ఉండు" అని చెప్పేసి తన డ్రెస్ ఒకటిస్తే నాకిదొద్దని చెప్తుందనమాట. ఇంకొకటిస్తే, "ఇది వేసుకో, ఇదే వేసుకోవాలి నువ్వు" అని చెప్పేసి "వెళ్లి చేంజ్ చేసుకోరా" అన్నట్టు చెప్తుంది. యువాన్ ఇక మెసేజ్ చేస్తాడు మీఫెన్‌కి నేను వెయిట్ చేస్తున్నా కింద అని చెప్పేసి. తినిక హడావిడిగా వెళ్ళాలని చెప్పేసి. సో, కింద మీఫెన్ కోసం యువాన్ వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడే జియాన్ కూడా వస్తాడనమాట. తనతోటి ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పేసి యువాన్‌తో క్వెషన్ చేస్తే, జస్ట్ ఇటువైపు వెళ్తున్నాను అన్నట్టు చెప్తాడనమాట. అప్పుడే మీఫెన్ కిందకొస్తూ ఆ మాటలు వింటుంది. అంటే నా కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పలేదు ఎందుకు అని చెప్పి. సో, మీఫెన్‌ని చూసి జియాన్ తినేది షంగ్ వచ్చేసి జియాన్ గురించి అడుగుతాడనమాట. జియాన్ ఎక్కడుందని చెప్పేసి తన పైనుంది నేను వెళ్ళి తనకి చెప్తాను మీరు వెయిట్ చేస్తున్నారని చెప్పేసి తను బాధగా వెళ్తుంది. ఎందుకంటే యువాన్ తన కోసమే వెయిట్ చేస్తున్నట్టు షంగ్‌తో చెప్పలేదని చెప్పేసి తను కొంచెం హర్ట్ అవుతుందనమాట. మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళినా షంగ్ ఏదైనా అనుకుంటాడేమో అని చెప్పేసి కూడా అంటుంది. పైకి వెళ్ళిపోయి తన్ని పంపిస్తుందనమాట జియాన్‌ని. నీకోసం కింద షంగ్ వెయిట్ చేస్తున్నారని చెప్పేసి. జియాన్ అయితే చాలా బాగా రెడీ అయ్యి కిందకొస్తూ ఉంటే షంగ్ తనని అలా చూస్తూ ఉండిపోతాడనమాట. ఏంటి ఈరోజు తిను ఇంత బావుందని చెప్పి. కిందకి వెళ్ళగానే ఏంటి మన రెస్టారెంట్ దగ్గర కదా మీట్ అవుదాం అనుకున్నాం. ఇక్కడ వెయిట్ చేస్తున్నావేంటంటే, అది దారిలోనే కదా ఇద్దరం కలిసి వెళ్ళొచ్చులే అన్నట్టు చెప్తాడనమాట. యువ ఏం చేస్తాడంటే మీఫెన్ తోటి తనకిష్టమైన ఫేవరెట్ రెస్టారెంట్‌కి రమ్మని చెప్పేసి ఆ మాల్‌లో లాస్ట్ టైమ్ వాళ్ళు కలుసుకున్నారు కదా! ఒక నూడిల్స్ స్టాల్‌లో అక్కడికి రమ్మని చెప్పి చెప్తాడు. మీఫెన్ చాలా హ్యాపీగా స్టార్ట్ అవుతుందనమాట. జియాన్ ఏమనుకుంటుందంటే మనం షేర్డ్ బైక్‌లోనే వెళ్దామని చెప్పేసి షంగ్‌తో చెప్తే, షంగ్ ఈ స్కర్ట్ వేసుకొని నువ్వు రాగలవా అంటే, సర్లే ఓకే క్యాబే బుక్ చేస్తా అని చెప్పేసి క్యాబ్ బుక్ చేస్తుంది. ఇక ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. సడెన్‌గా నార్మల్‌గా క్వెషన్ చేస్తాడు. "ఏంటి నువ్వు అంత హై క్లాస్ రెస్టారెంట్‌కి తీసుకువెళ్తున్నావు. పే చేస్తావు కదా! లేకపోతే డైన్ అండ్ డాష్ అంటావా?" అంటే డైన్ అండ్ డాష్ అన్నట్టు చెప్తుందనమాట. ఏంటి తిను ఇలా మాట్లాడుతుందని చెప్పేసి అనుకుంటాడు. ఆ కారోడు ఏం చేస్తాడంటే సడెన్‌గా వేరే ప్యాసింజర్స్‌ని కూడా ఎక్కించుకుంటాడనమాట. "ఏంటిదంతా" అంటే తను చెప్తుంది. "యాక్చువల్లీ నేను కార్ షేరింగ్ ఆర్డర్ చేశాను" అని చెప్పేసి తక్కువ కాస్ట్‌కొస్తుందని చెప్పి. ముందు ఎందుకు చెప్పలేదంటే, "ముందే చెప్తే నువ్వు రావుగా అందుకే చెప్పలేదన్నట్టు" చెప్తుంది. ఇక మన శంకొచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడనమాట. ఎక్కిన అతను పక్క సీట్‌లో అతనైతే గట్టి గట్టిగా నవ్వుతూ ఫోన్ సౌండ్ పెట్టేసి గందరగోళం చేస్తూ ఉంటాడు. సో, ఫైనల్లీ వాళ్ళ స్టాప్ వచ్చేసి వాళ్ళు దిగిపోతారు. అప్పుడు శంఖ్ కొంచెం రిలీఫ్ అవుతాడనమాట. "ఎందుకిలా చేశావంటే ఇంకెప్పుడు చేయనులే నీ చేయి తీస్తావా కొంచెం" అన్నట్టు చెప్తే సారీ అని చెప్పేసి ఇక శంఖ్ సరిగ్గా కూర్చుంటాడు ఫ్రీగా. మన యువాన్ వచ్చేసి తన కోసం ఆ రెస్టారెంట్‌లో వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మీఫెన్ కూడా వస్తుందనమాట. తన కోసం ఆల్రెడీ 2 బౌల్స్ ఆఫ్ నూడిల్స్ ఆర్డర్ చేసుంటాడు. లాస్ట్ టైమ్ 2 బౌల్స్ తినిందని చెప్పేసి, "నీకోసమే ఆర్డర్ చేసి ఉంచానంటే" ఓహ్! అని చెప్పేసి, అయ్యో! లాస్ట్ టైమ్ 2 తిన్నానని ఈసారి కూడా 2 చేశాడే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. తన కోసం ఒక గిఫ్ట్ ఇస్తాడు. "ఏంటిది నేనిప్పుడు ఓపెన్ చేయొచ్చా?" అంటే, "ఆ! తప్పకుండా" అన్నట్టు చెప్తాడు. ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే ప్రిన్స్‌లుగా ఐటెమ్స్ ఉంటాయన్నమాట. అవన్నీ చూసి చాలా బాగున్నాయి. థాంక్ యూ సో మచ్ నాకిచ్చినందుకు. నా ఫేవరెట్ పిన్స్‌లు అంటే ఏంటో తిను ఎదురుగా నన్నే పెట్టుకొని మళ్ళీ ఫేవరెట్ అంటుంది అని చెప్పేసి మన యువ నవ్వుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరూ కూడా రెస్టారెంట్‌కి వెళ్తారనమాట. అక్కడ తను ఆల్రెడీ ఫ్రీ కూపన్‌తో రిజర్వేషన్ చేసుకుంది కాబట్టి లోపలికి వెళ్తుంది. వాళ్ళకి సీ ఫుడ్ ఉంటుందనమాట బఫెట్. సో, లోపలికి వెళ్ళిపోయి తను 2 ప్లేట్స్ అంతా ఫుల్‌గా పెట్టుకొని వెళ్తూ ఉంటే, "నాకు కావాల్సింది నేను తెచ్చుకుంటా కదా! ఎందుకు 2 ప్లేట్స్ తెచ్చావంటే, ఇవి నీ కోసమని ఎవరు చెప్పారు? నాకే తెచ్చుకున్నా" అని చెప్పేసి తనే ఇగ తింటూ కూర్చుంటుంది. "నీ పెన్ పాల్‌ని మీట్ అయ్యావా?" అన్నట్టు షంగ్ క్వెషన్ చేస్తాడు జియాన్. "ఎక్కడ మీట్ అయ్యాను? తనసల చెప్పకుండా వెళ్ళిపోయాడు. అసలు మంచోడు కాదనుకుంటా" అన్నట్టు తను చెప్తుంది. "నీకసలు పెన్ పాల్ గురించి ఏం తెలుసంటే"
హ్యాండ్ రైటింగ్ బావుంటుంది. చాలా స్మార్ట్ కూడా. థింకింగ్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. బట్ క్యారెక్టర్ మాత్రం మంచిది కాదు. నాకేం చెప్పకుండా అలా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అన్నట్టు చెప్తే, ఏమో తనకెలా తెలుస్తుంది నేను మీట్ అవ్వాలనుకున్నా ఎలా అవ్వగలడంటే, నా కాంటాక్ట్ ఇన్ఫో నేను ఆ బుక్‌లో పెట్టెళ్ళాను. అలా ఎలా చేయకుండా ఉంటాడు అన్నట్టు తను చెప్తుందనమాట. మేబీ తనింకా చూడలేదేమో అన్నట్టు షెన్ చెప్తాడు. మేబీ చూడలేదేమో అది మరి నాకు తెలీదు అన్నట్టు చెప్తుంది. ఇంకో పక్క డిన్నర్ కంప్లీట్ చేసుకొని యువాన్ ఇంకా మీఫెన్ రిటర్నొచ్చేస్తారనమాట. రిటర్నొచ్చేసిన తర్వాత హాస్టలొచ్చేసిందని చెప్పేసి, యువాన్ ఏం చేస్తాడంటే, తన గిఫ్ట్‌ని తనకిచ్చేసి, ఇక మీఫెన్ బాయ్ అని చెప్తుంది. ఒక్క నిమిషం నువ్వు లాస్ట్ టైమ్ ఒక క్వెషన్ అడిగావు కదా! దానికి యెస్ అని చెప్పేసి ఎళ్ళిపోతాడు యువాన్. నేనేం అడిగానబ్బా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే, నన్ను కూడా నీ ఫ్రెండ్ చేసుకొని నాకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా అన్నట్టు తను అడుగుతుంది కదా! దానికి యెస్ చెప్పాడని చెప్పేసి, అంటే నన్ను ఫ్రెండ్‌గా యాక్సెప్ట్ చేశాడని చెప్పేసి మీఫెన్ చాలా సంతోషపడి అక్కడ రోడ్ మీద గంతులేస్తుందనమాట. వీళ్ళ డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత, మన శంకొచ్చేసి బిల్ పే చేయడానికి అక్కడికి వెళ్తాడు. లేదు సార్ మీది ఫ్రీ కూపన్ బిల్ ఏమి అవసరం లేదు అన్నట్టు చెప్తాడు. అన్నట్టు ఆమె చెప్తుంది రిసెప్షన్‌లో. ఇదన్నమాట సంగతి అని చెప్పేసి శంఖ్ కావాలని చెప్పేసి ఒక ఆల్కహాల్ బాటిల్ ఆర్డర్ చేస్తాడు. అది కూడా కాస్ట్‌లీదనమాట. అక్కడ టేబుల్ దగ్గరికి రాగానే మన జియాన్ వచ్చేసి ఆల్కహాల్ నాకు అలర్జిటిక్ నేను తాగనన్నట్టు, వద్దు వద్దు మనం బీర్ తాగుదాం అన్నట్టు చెప్తూ ఉంటుంది. అది కాస్ట్‌లీ అని చెప్పేసి. బీర్ కూడా కాస్ట్‌లీ అంటే వామ్మో! ఇక్కడ అన్నీ కాస్ట్‌లీలా ఉన్నాయి. ఏం చేయాలిరా బాబు అని చెప్పి థింక్ చేస్తుంటే ఈ గ్యాప్‌లో షెన్ కావాలని చెప్పేసి ఆ బాటిల్ క్యాప్ ఓపెన్ చేస్తాడనమాట. "నువ్వు కూడా డ్రింక్ చేస్తావా?" అంటే, ఎందుకు తాగను అంత కాస్ట్‌లీ డ్రింక్ నేను కూడా తాగుతా అని చెప్పేసి తను కూడా డ్రింక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక ఇద్దరు డ్రింక్ చేసిన తర్వాత తను బిల్ పే చేయడానికి రిసెప్షన్‌లోకి వెళ్తే, లేదు ఆల్రెడీ ఆ జెంటిల్‌మెన్ పే చేశాడు అన్నట్టు తను చెప్తుంది. అవునా అని చెప్పేసి, సో ఇద్దరు వెళ్ళి నన్నెందుకు ట్రిక్ చేసావు ముందే చెప్పొచ్చు కదా! అంటే, మరి నువ్వేమో ఫ్రీ మీల్‌ని సెట్ చేసి ఏదో నాకు ట్రీట్ ఇస్తున్నట్టు చేసావుకా అంటే, అది అసల ఆ లాటరీ అందరికి తగలదు. లాటరీ కన్నా చాలా కష్టం అది విన్ అవ్వడం. నేనెంత కష్టపడ్డాను నీకేం తెలుసు? ఏంటి పే చేస్తేనే మనం రిటర్న్ హెల్ప్ చేసినట్టా ఏంటి అన్నట్టు తను క్వెషన్ చేస్తుంది. సరే అయితే స్విమ్మింగ్ క్లబ్‌లో పేరెంట్స్ ఇంకా చిల్డ్రన్ మీటింగ్ ఒకటుంది. అప్పుడు మాకు పీపుల్ కొంచెం తక్కువయ్యారు అంటే, నేనొస్తాను నేను హెల్ప్ చేస్తా. కన్ఫర్మ్‌గా చేస్తా అన్నట్టు చెప్తుందనమాట. అక్కడ అప్పుడే ఒక అబ్బాయి వచ్చేసి, మేము యూనివర్సిటీలో ఒక సర్వే తీసుకుంటున్నాం. మీరు కొంచెం మీ క్వెషన్స్‌ని ఫిల్ చేయండి అంటే, థాంక్స్ సార్ అని చెప్పేసి అవి ఫిల్ చేసుకుంటే పక్కనే ఒక స్టాల్‌లో ఒక షూ కనిపిస్తుంది. అది చాలా నచ్చేసిందనమాట జియాన్‌కి. తన దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంటే, ఆ స్టాల్‌లో ఆమె బయటకొచ్చేసి, ఇవి డిస్కౌంట్ ప్రైస్‌లో ఉన్నాయి. ఈరోజే లాస్ట్ డేట్. తీసుకుంటే ఇప్పుడే తీసుకోండి అన్నట్టు చెప్తూ ఉంటే, పాపం తన దగ్గర అమౌంట్ లేక వాటిని అలానే చూస్తూ ఉంటుందనమాట. బ్యాక్ సైడ్ నుండి శంఖ్ కూడా అది అబ్జర్వ్ చేస్తాడు. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.